హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తారక్. ఈ వీడియోలో రాజమౌళి సార్కి చెమటలు పట్టించిన కొరటాల శివ, ఇది కాన్సెప్ట్. ఎందుకంటే రాజమౌళి ఏదైతే పబ్లిక్ సిటీ స్టంట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే తను ప్రమోట్ చేసే విధానం ఉంటుంది చూడు, ప్రొడ్యూసర్ కింద బాంబు పెట్టినట్టు ఉంటుంది. గుద్దాలుగా ఖర్చు పెట్టిస్తాడు. పబ్లిక్ సిటీ సినిమా పబ్లిక్లకు వెళ్ళాలంటే అంత ఖర్చు పెట్టిస్తాడు. దాని తర్వాత బ్లాక్ టికెట్లో కూడా అమ్మనంత రేట్ల బుక్ మై షోలో కానీ ఒక వారం రోజుల టికెట్లు అంత హ్యూజ్ పెట్టిస్తాడు. అంటే అంత స్టంట్ ఎలా చేస్తాడంటే అంత స్టంట్ ఇక ఎవడు చేయడు. ఇంతవరకు అలాంటి బెంచ్ మార్క్ ఎవరు క్రియేట్ చేయలేదు. మనం చూసుకుంటే ఈగ నుంచి చూసుకుంటే మొదల ఊట వస్తుంది బాహుబలి. కానీ ఎంత స్టంట్లు మొన్న వచ్చిన RRRకి అయితే ఇక ఎక్కడ లేనిది బాలీవుడ్లోనే చేస్తాడు అంత స్టంట్. కానీ ఇప్పుడు రాజమౌళికి మార్కెటింగ్ స్కిల్స్ నేర్పిండు కొరటాల శివ, క్లారిటీగా చెప్పుకోవాలి అంటే. ఎందుకంటే అంత పెద్ద సినిమా 300 కోట్లు పెట్టి తీసిన సినిమా తెలుగులో ఖాళీ శ్రేయస్ మీడియాతో జస్ట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టిండు అంతే. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి హిందీలోకి వెళ్తే ఎక్కడ పెద్ద పబ్లిక్ సిటీలు ప్రమోషన్లు లేవు. సినిమా ఎట్లా ఆడుతుందిరా అని అనుకుంటే ఖాళీ ఫస్ట్ డేనే 150 కోట్లు సినిమాకు పెట్టిన బడ్జెట్ మొత్తం వచ్చింది. ఇప్పుడు రాజమౌళి నేర్చుకోవాలా, సినిమాలో గుద్దల దమ్ముంటే హీరో కటౌట్ని చూసి థియేటర్లకు వస్తారని రాజమౌళికి తెలవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన వేసే స్టంట్లు మామూలు స్టంట్లు కావు. ఇక ఎట్లా అంటే ఇక ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు అట్లా చేశాడు రాజమౌళి. ఇక ప్రొడ్యూసర్కి అయితే మొడ ఉచ్చిపోలే ప్రొడ్యూసర్ అంత దారుణంగా వేసేస్తాడు అనమాట. తీస్తాడు, డబ్బులు తీస్తాడు, తీయలేడని కాదు, తీస్తాడు. కానీ ఏం లాభం, జనాలలో పైసలు పెట్టి ఇప్పుడు టికెట్ రేట్లు పెంచేస్తాడు, దారుణంగా పెంచేస్తాడు. మేము ఎన్ని కోట్లు పెట్టినాం, అసలు RRRకి అన్ని కోట్లు కూడా కాదు. ఏంటంటే అన్నీగా వాటర్ బాటిల్ నుంచి వాళ్ళు తినే బర్గర్ల నుంచి శాండ్విచ్ల నుంచి మనం పెట్టే టికెట్ మీద తీస్తాడు. అది రాజమౌళి స్ట్రాటజీ. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నంటే ఇప్పుడు అంత పెద్ద బడ్జెట్ సినిమా 300 కోట్లు పెట్టి ఎన్టీఆర్తో తీసిన కొరటాల శివ ఏం పెద్ద పబ్లిసిటీ చేసిండు, ఎక్కడేం ప్రమోషన్లు చేసిండు, హడావిడి లేదు, ఏమీ లేదు. RRRకి అయితే అదో స్టంటు, నీ అమ్మ ఎంత పెద్ద స్టంటు. ఎన్టీఆర్ అని పెట్టి రామ్ చరణ్ని పెట్టి ఈ మీడియా ఆ మీడియా డబ్బులు ఇచ్చి మరి పెయిడ్ ప్రమోషన్లు అవి. సినిమా బతకాలి, మరి సినిమా డబ్బులు రావాలని అవసరం లేదు. తర్వాత అమౌంట్ కానీ ఎన్టీఆర్ కట్అవుట్ పెడితే దాన్ని వచ్చేసిన పైసలు చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు తీసే ఇక SSMBతో ఇక అది స్టంట్లు చేస్తాడో ఏమైనా నేర్చుకోవాలి. కొన్ని సినిమాలు తీసుడు కాదు, పబ్లిక్లకి ఎట్లా పోతే సినిమా ఆడుతుంది అనేది తెలుసుకోవాలంటే. హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. కొరటాల శివ నిజంగా గ్రేట్. ఇప్పుడు కొరటాల శివ కోసం మనం మాట్లాడుకోవాలంటే ప్రత్యేకంగా ఎందుకంటే ఈనడు రా బాబు, అది మస్తు నెగిటివ్ టాకులు ఉన్నాయి. మెగా ఫ్యామిలీ అంటేనే నెగిటివ్ టాకు. అది నిజమా అబద్ధమా తెలియదు, కానీ ఎవరిని ముట్టుకున్నా అదే వస్తుంది నిజంగా. మళ్ళీ ఇంకోటి చిరంజీవి ఏం మాట్లాడిందంటే ఆచార్య సినిమా వల్ల ఐ డిడ్ నాట్ ఎనీ ఎఫెక్ట్. మరి నీతో సినిమా తీస్తే ఎఫెక్ట్ నీకెందుకు అవుతుంది, డైరెక్టర్కి అవుతుంది. అంత పెద్ద సినిమాలు తీసిండు. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఇలాంటి సినిమాలు తీసినోడు పోయి ఆచార్య గంపకొండలకి తిరిగాడు కొరటాల శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరటాల శివ రైటింగ్ స్కిల్సే వేరుంటాయి. అసొంటిది దాని వ్యక్తి అటు పెట్టి సినిమాని మొత్తం నాశనం చేసి కొరటాల శివ కెరియర్ అనే అంత పెద్ద హౌలా సినిమా తీయకుండా చేసాడు. కానీ నిజంగా నమ్మిండు, ఎన్టీఆర్ నమ్మిండు. కొరటాల అంటే ఏదో తెలిసింది. సినిమాలో ఉంటుంది షార్పు, కొరటాల శివ చూపించిండు పయ్యా జిరాసు పార్పు. నిజంగా చెప్తున్నా, ఆడన్నాడు అట్లా తీసి నిజంగా హిట్. ఇక దీనికి కావాల్సిపోయి నెగిటివ్ టాకులు ఇచ్చిన ఇది ఆచార్య టూ అన్న ఎవరికి ఒరిగేది లేదు, పీగేది లేదు. అది ఇట్స్ కంప్లీట్లీ క్లియర్ హిట్. ఇక అంతే బెంచ్ మార్క్ క్రియేట్ అయిపోయింది. 300 కోట్లు గ్రాస్ వచ్చేసింది మొత్తం. ఇప్పుడు తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసి 40 కోట్లు పెట్టి దిల్రాజు కొన్నాడు, పిచ్చోడేం కాదు. 40 కోట్లు పెట్టి కొన్నాడంటే ఇక్కడ సినిమా. ఇంకోటి చెప్పాలంటే మెయిన్ థింగ్, సినిమాకి ఫస్ట్ డేనే రేట్లు పెంచారు. ఫస్ట్ డే 50 రూపాయలు 150, 100 రూపాయలు 250, 150 400 పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ డే చూసారు రేట్లు దిగినాయి. అది ఎన్టీఆర్ స్టామినా. ఈ రాజమౌళి లెక్క 4 రోజులు వారం రోజులు పెంచుకుంటా పోతా, కల్కి కూడా వారం రోజులు ఏమన్నా సొమ్ము ఉన్నది 50 పెంచుకొని పోనీకి అన్ని కోట్లు పెట్టి ఉదయమని మిమ్మల్ని అని అంటారు. చిన్న లాగా అంటే బాగా లేదు అంటే పోడకూడదు. అది మోదీ ఇదే క్లారిటీగా నేర్చుకోవాల్సింది. ఇక రాజమౌళి విన్నాడు అనుకో SSMBకి ఇంకా ఇక హాలీవుడ్కి పోతాడు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు హాలీవుడ్లో ఉన్నాడు కదా విలన్. ఇక హాలీవుడ్లో పోయి ఇక ప్రొడ్యూసర్ బాగా మింగబెడతాడు పైసలన్నీ. ఇక మనం స్టార్టింగే ఇక 50 రూపాయల టికెట్ ఉండదు. స్టార్టింగ్ సినిమా ప్రైస్ 300 రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది. ఇక 1000 రూపాయలు పెడతారు టికెట్ ప్రైస్. చూసుకో IMAXలో కొనాలండి. ఇట్లాంటి ఫాల్తు శాస్త్రాలు చేసేది ఓన్లీ రాజమౌళి, అంతకు మించిన ఎవరు చేయడు. జై హింద్.